దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం దేవుని సన్నిధానములో ఆయన వాక్యాన్ని వినగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి మన జీవితాల ద్వారా మరి దేవుని ఘనత మహిమ కలుగునట్లు దేవుడు మనలను జీవించి ఆశీర్వదించునుగాక. క్రిస్మస్ మాసం అంటేనే మరి చలి ప్రారంభమవుతుంది కదండి. చలి ప్రారంభం కాకపోతే క్రిస్మస్ వచ్చిన ఫీలింగ్ మనకు రాదు. దేవుడు మరి ఎందుకు పెట్టాడో కానీ క్రిస్మస్ సీజన్ అంటేనే ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రతి వారికి చలి ప్రారంభమవుతుంది. ఈ చలి ప్రారంభమైతేనే లోపల ఉన్న స్వెటర్స్, బ్లాంకెట్స్ అన్నీ బయటికి తీస్తాం. దట్ షోస్ దట్ వీఆర్ ఇన్ ద క్రిస్మస్ సీజన్. మరి దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి ఇంకొక క్రిస్మస్ మాసంలో మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి వందనాలు. మరి దేవుడు మనకు ఎందుకు క్రిస్మస్ ఇస్తాడు? ప్రతి సంవత్సరము ఈ క్రిస్మస్ను మనము ఎందుకు జరిపించుకుంటాం? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్ కమింగ్ టు దిస్ వరల్డ్? యేసు ప్రభు ఈ లోకానికి రావడం, ఆయన మన కొరకు జీవించడం. చాలామంది అడిగారు, యేసు ప్రభు ఎందుకు రావాలి? చాలామంది క్రైస్తవులు డిబేట్తో మాట్లాడుతున్నప్పుడు యవనస్తులు నన్ను అడిగారు, పరలోకంలో ఆకాశమును చించి యేసు ప్రభు ఒక్కసారి ఇట్లా కనిపిస్తే ప్రపంచంలో ఉన్నవారందరూ యేసే నిజమని దేవుడు అని నమ్ముతారు కదండి. నమ్ముతారా నమ్మరా? నాకు కూడా ఆలోచన వచ్చింది, ప్రార్థన చేస్తే బాగుంటుందేమో. యేసు ప్రభు ఆకాశాన్ని ఇట్లా చించి యేసు ప్రభు నేనే దేవుణ్ణి అని ఒకసారి అంటే అందరూ భయపడన్నా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. కానీ ఆయన మానవుని చేసినప్పుడు చాలామంది అంటారు, మానవుణ్ణి దేవుడు తన స్వరూపమందు చేసుకున్నాడు. తన స్వరూపం అంటే చాలామందికి ఏమనుకుంటుందంటే, నాలాంటి ముఖం ఉందేమో, నాలాంటి చేతులు ఉన్నాయేమో, నాలాంటి కాళ్ళు ఉన్నాయేమో. స్వరూపము వాస్తవానికి గ్రీక్లో స్వారూప్యము కాదు. వాస్తవానికి మేము ఎంటీఏ చదివేటప్పుడు మాకు గ్రీక్ ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ గ్రీక్ బైబుల్స్ మేము కొనుక్కున్నాం. ఆ బైబుల్ మేము చదవాలి. న్యూ టెస్టిమెంట్ గ్రీక్లో రాశారు. ఆ బైబుల్లో ఈ యొక్క మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని సారూప్యములో అంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచన ప్రకారం జాగ్రత్తగా వినాలి. దేవునికున్న గుణగణాలతో మనల్ని చేసుకున్నాడు. దేవునికున్న మొదటి గుణం ఏంటో తెలుసా? ఆయన మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. నువ్వు ఏదైనా ఆలోచించుకో, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఏదైనా చేసుకో. నువ్వు చచ్చిపోయేదాకా నువ్వు చేస్తున్న పనిని దేవుడు ప్రశ్నించడు. గాడ్ నెవర్ వాంట్స్ సంబడీ టు క్వశ్చన్ హిమ్. యోబు దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేస్తాడు. దేవుణ్ణి ప్రశ్నించడానికి నువ్వు ఎవడవయ్యా? యోబుతో దేవుడు అన్నమాట, నీవు నన్ను ప్రశ్నించడానికి నీవు ఎవడవు? అదే గుణగణం నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఏది చేసినా దేవుడు నిన్ను ప్రశ్నించాడు. ఆయన శరీరముతో చేశాడు. నీ శరీరము ఉన్నంత దాకా దేవుడు నిన్ను ప్రశ్నించడు. ఒకనాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నీ శరీరం మట్టి అయిపోతుంది. నువ్వు అనుకుంటున్న ఈ శరీరం, నువ్వు పూసుకుంటున్న ఈ సెంట్లు, నువ్వు పూసుకుంటున్న ఫెయిర్ అండ్ లవ్లీలు, నువ్వు వేసుకుంటున్న బట్టలు, నువ్వు ఖర్చు పెడుతున్న డబ్బు, ఈ శరీరం కదా, ఇది మట్టి శరీరం. గట్టిగా అనుకోండి, మట్టి వస్తుంది. కొంతమంది సమాధులు తోయించడానికి మేము వెళ్ళాం, పాత సమాధులను పెడదామని. 6 అడుగుల్లో పెట్టాం. 10 అడుగులు వెళ్ళినా మా నాన్నను పెట్టాలంటే మా అమ్మను తోవడానికి వెళ్ళాం. అమ్మని పెట్టి 6 సంవత్సరాలే అయింది. 6 సంవత్సరాలకు నాన్న చచ్చిపోయాడు నారాయణగూడ సిమెట్రీలోనే. అమ్మ సమాధి తవ్వుకుంటూ 6 అడుగుల్లో పెట్టాం. మాకు తెలుసు 9 అడుగులు పైన అమ్మది బొక్కలు కూడా లేవు. ఆమెకు తెల్ల హెయిర్ ఉండేది, కర్లీ హెయిర్ మాత్రం ఉంది. ఏమైపోయింది మా అమ్మ? ఆ కర్లీ హెయిర్ తీసి నా హ్యాంకులో పెట్టి డాడీ కాళ్ళ దగ్గర పెట్టా. నువ్వు అనుభవిస్తున్న ఈ శరీరం, నువ్వు ముచ్చట పడుతున్న ఈ శరీరం మట్టికి మన్నైనది మన్నైపోతుంది. బాబా దీని గురించి ఎన్ని కొట్లాట్లమ్మా. దీన్ని సంతోష పెట్టడానికి ఒకడు ఉన్నాడు నా దగ్గర, నా ఫ్రెండు. వాడికి ఎప్పుడు ఫోన్ చేసి ఇంటికి రారా అంటే జీపుల్లారెడ్డి స్వీట్లు పెడితే వస్తా అంటాడు. వేరే స్వీట్లు తినడట ఆయన. ఈ శరీరానికి ఎంత మభ్య పెడుతుందండి ఈ శరీరం. ఒకనాడు చచ్చిపోతే ఈ శరీరానికి 3 రోజులకే తల్లి, థర్డ్ డే 3 రోజులకే కంపు కొడుతుంది. ఒకరు చనిపోయారు మన సంఘంలో.
కొడుకు కోసము ఆమెను పెట్టారు. ఇదే సంఘంలో, పేరొద్దులండి. 3వ రోజుకు దీంట్లోనే పెట్టాం, ఫ్రీజర్ బాక్స్లోనే పెట్టాం. 3వ రోజుకు ఆమె శరీరాన్ని తీసి బాక్సులో పెట్టాలి. ఎవరు రావడంలే పట్టడానికి. పాటలు పాడుతున్నాం, ఒక పాట అయిపోయింది, పెట్టండి అయ్యా అంటే ఎవడు పెట్టలే. నేను నా కుమారుడు ఇద్దరు వచ్చి ఆమెను చేత్తో బట్టి ఎత్తేటప్పటికే మీకు చెప్పాలి, నా చేతులన్నీ ఆమె శరీరాలను లోపలికి వెళ్ళిపోయినాయి. అప్పటికే కుళ్ళిపోయింది శరీరం. ఆ శరీరాన్ని పట్టుకొని మీరు ఇంత ఆలోచిస్తారేంటండి? ఈ శరీరం, మార్పు పొందే శరీరాన్ని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? యేసు ప్రభు ఈ లోకంలో మన శరీరాన్ని ఎందుకు దాల్చాడు క్రిస్మస్ సమయాన? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? వై గాడ్ హ్యాస్ టు టేక్ మై షేప్, వై గాడ్ హ్యాస్ టు కమ్ ఇన్ టు మై బాడీ. నా శరీరములో అతీతుడైన దేవుడు, భూమి ఆకాశంను ఏలే దేవుడు, ఒక మాటతో భూమి ఆకాశమును చేసిన దేవుడు, ఆయన నీ శరీరముతో ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులు లోపల పెట్టారు కదా. సమాధి చేశారా యేసు ప్రభును? సమాధి చేసిన యేసు ప్రభు తిరిగి లేచాడు. కానీ ఆ శరీరము ఈ శరీరము డిఫరెంట్. ఆయన అందరూ తలుపులు వేసుకొని ఉంటే ఆ మహిమ శరీరము లోపలికి వచ్చింది, అందరి మధ్యలో నిలబడింది. ఈ తుచ్చమైన శరీరం కోసం కొట్లాడొద్దండయ్యా. నేను పొందే మహిమ శరీరం, నేను నీకు శరీరం ఇచ్చా. తండ్రి అయిన దేవునిగా ఆదామును చేసి ఆయన ద్వారా అందరికీ శరీరాలు ఇచ్చా. ఈ శరీరాలు మట్టైనది మట్టయిపోను. ఆత్మ తన దేవుడు దయచేసిన దేవుని దగ్గరికే పోద్ది. మహిమ శరీరాల కొరకు పోట్లాడని చెప్పడానికి వచ్చాడు. మనమైతే ఈ శరీరాలే. క్రిస్మస్ అయితే మంచి బట్టలు వేసుకోవాలి, కాంపిటీషన్ మీద కొట్టుకోవాలి. క్రిస్మస్లో నాకు పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? క్షమించండి, మా కొయిర్ వాళ్ళు పాటలు చూసుకోరు, పక్కన వాళ్ళ శారీస్ చూస్తుంటారు. క్షమించాలి. ఇప్పుడంతా మంచోళ్ళు తయారయ్యాలండి. నేను ఆ చర్చి గురించి చెప్తున్నా. వచ్చిన అమ్మ పాట, దూత పాట పాడనంటే ఓ సద్భక్తులు ఆడబడతారు. ఎందుకు? ఈమె 10,000 కొంటే పక్కన ఆమె 12,000 కొంటే శారీ కొంది, అంతే కదా. అమ్మ జాగ్రత్తగా వినండి. ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్ విజిటింగ్ దిస్ వరల్డ్ టు చేంజెస్, మన జీవితాలు మారాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ లూకాసు వార్త 10వ అధ్యాయం యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. హౌ షుడ్ ఐ సెలబ్రేట్ మై క్రిస్మస్? నా క్రిస్మస్ను నేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? క్రిస్మస్ యొక్క సందేశము ఈ కథలో ఉందా? యేసు ప్రభు ఏది చెప్పినా మన జీవితాల్లో ఆయన మన నుండి కోరుకున్న దాంతోనే క్లోజ్ చేస్తాడండి. జక్కయ్య ఇంటికి పోయినప్పుడు ఆయన అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. వెంటనే నీకు ప్రశ్న రావాలి, నేను అబ్రహాం కుమారుడే? అబ్రహాం కుమారుడు ఎప్పుడవుతాడు అండి? ఎప్పుడు జక్కయ్యను దేవుడు యేసు ప్రభు అబ్రహాము కుమారుడు అని పిలిచాడు? తను అన్యాయంగా సంపాదించిన ఆస్తి బయటికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు ఆయన ఇంటిలోనికి ప్రవేశించాడు. నీవు అబ్రహాము కుమారుడు కావాలంటే లోకము బయటికి పోవాలి, యేసయ్య నీ ఇంట్లోకి రావాలి. ఆహ్వానిస్తామా? యేసయ్య ఇంటికి వస్తే నీవు నీ భర్త పడే గొడవలు యేసయ్య వింటే బాగుంటాయా? నీవు మాట్లాడే మాటలు యేసయ్య వింటే బాగుంటాయా? ఆయన నీ కిచెన్లో నువ్వు చేసే పనులు చేసేటప్పుడు నువ్వు చెప్పే సనుగులు యేసయ్య వింటే బాగుంటాయా? ఆలోచించండి. వై జీసస్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు యువర్ హోమ్ బట్ యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ హిమ్. ఎందుకో తెలుసా? మన బతుకులు ఆయనను భరించలేవమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన క్రిస్మస్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ వచనం. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ వచనం ఏమనుందమ్మా? అందుకు యేసు, నీవును వెళ్ళి, కొంచెం మారుద్దునా మీకోసం, బైబిల్లో ఏం మార్చకూడదు. నీవును వెళ్ళి నీ క్రిస్మస్ను అలాగూ చేసుకో. దిస్ ఈస్ ద మీనింగ్. నీవును వెళ్ళి నీవు ప్రిపేర్ చేస్తున్న క్రిస్మస్ డెకరేషన్, నీవు ఏ శారీ ఏ బట్టలు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నావో దానికన్నా ముందు యేసు ప్రభు అంటాడు, నీవును వెళ్ళి నీ క్రిస్మస్ను అలాగూ చేయుము. ఒక వృద్ధ స్త్రీ, వృద్ధ అంటే వృద్ధది కాదులేండి, 30-40 ఇయర్స్ లేడీ, విడో అయిపోయింది. వాళ్ళ భర్త చాలా మంచివాడు.
యథార్థపరుడు, అన్యాయము అక్రమమును సహించడు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు. ఆయన చనిపోయాడు. 2 పిల్లలు ఆమెకు. ఆమె భర్త ఉన్నదంతా, తనకు ఒకే ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కూడా ఎవడో వచ్చి మీ భర్త నాకు దగ్గర లోన్ తీసుకున్నాడు, లోన్ కట్టలేదని ఆ ఇల్లు కూడా తీసుకున్నాడు. ఈమెకు ఏ ఆధారం లేదు. భర్త ఏదో వదిలిపెట్టిన కొద్దిపాటి డబ్బు, తను ఏదో పక్కింట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని సాక్కుంటుంది. కానీ ఆమె మంచి విశ్వాసి. ఒకనాడు ఉదయకాలం లేచి తను చేస్తున్న ఇంటివారు ఆమెకు జీతం ఇచ్చారట. ఆ జీతం తీసుకుని వెళ్ళి పిల్లలకు ఇంటికి సరుకులు కోద్దామని ఒక పెద్ద లిస్టు రాసుకుంది. తన ఇంటి నుంచి 2 మైళ్ళ దూరంలో ఒక కొట్టు ఉంది. ఆ ఊరికి అంతటిలో పెద్ద కొట్టు అదే. అక్కడ అతను చాలా మంచివాడని తెలుసు. ఆమె ఆ కొట్టుకు వెళ్ళింది. తను రాసుకున్న ఆ చిట్టి, మీరు రాస్తారు కదా లెక్కలు, బియ్యము బ్యాళ్ళు రాస్తారు కదా, నూనె రాసుకుంది, తనే రాసుకుంది, ఆయనకిచ్చింది. ఆయన అన్నీ మాట్లాడుకుంటూ అన్నీ కట్టాడు. కట్టిన తర్వాత ఈమె డబ్బులు ఇచ్చింది. ఆమె డబ్బులు తీసుకొని అదంతా ఒక గంపలో పెట్టుకొని తన నెత్తి మీద పెట్టుకొని 2 మైళ్ళు నడుచుకుంటూ ఇంటికి వచ్చింది బరువుతో. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె సరుకులను చెక్ చేసుకుంటూ ఉంది. తను రాసి ఇచ్చిన సరుకులన్నీ ఆయన కట్టాడు పాపం. తర్వాత తను ఇచ్చిన డబ్బుకు ఆయన రిటర్న్ ఇచ్చిన డబ్బు ఒకసారి చూసుకుంది. చూసుకున్న వెంటనే క్రిస్మస్ సమయం మీరు ఆలోచించండి. అందులో తనకిచ్చిన డబ్బులో 6 రూపాయలు ఆయన ఎక్కువ ఇచ్చాడు. తనకిచ్చిన చిల్లరలో 6 రూపాయలు, 6 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు ఆయన. ఎవరు? ఆ కొట్టు యజమాని. ఆమె అన్ని పెట్టి తన కొంగుతో చెమట దుడుచుకొని తన ఇండ్లు దగ్గరికి వేసుకొని లాక్ చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మళ్ళీ 2 మైళ్ళు నడుచుకుంటూ పోయింది ఎండలో. వెళ్ళి తను తీసుకున్న డబ్బు, ఆయనకిచ్చిన చిట్టి వచ్చి ఆయనకు చూపించింది. చూపించి, అయ్యగారు మీరు నాకు సరుకులు ఇచ్చారు, నాకు రిటర్న్ చేసేటప్పుడు 6 రూపాయలు ఎక్కువ ఇచ్చారయ్యా, ఇదిగోండి మీ 6 రూపాయలను రిటర్న్ చేసిందట. రిటర్న్ చేసిన వెంటనే ఆ కొట్టు యజమాని అన్నట, ఎక్కడుంటావమ్మా నువ్వు? ఆమె చెప్పింది, ఇక్కడేనండి, ఆ గాంధీ బస్తీలో ఉంటాను. గాంధీ బస్తీన 2 మైళ్ళ దూరం, 2 మైళ్ళ దూరంలో ఉన్న ఇంటి నుండి ఈ 6 రూపాయలు రిటర్న్ చేయడానికి వచ్చావా ఈ ఎండలో? అమ్మగారికి కొంచెం నీళ్ళు ఇండమ్మా ఎవరన్నా. గివ్ సమ్ వాటర్. నో, ఈ 6 రూపాయల కోసం నువ్వు 2 మైళ్ళు నడుచుకొని వచ్చావమ్మా. ఏం పిచ్చిదానివమ్మా నువ్వు? ఈ 6 రూపాయల వల్ల నాకేమన్నా లాభం కలుగుతుందా? ఇంత పెద్ద కొట్టు యజమాని నేను. నా భర్త పోయాడండి. నా భర్త ఆయనది కానిది ఏది ఆయన దగ్గర ఉంచుకోలేదండి. ఆయన న్యాయానికి సత్యానికి నిలబడేవాడండి. ఆయన పోయినా ఆయన విలువలను నేను నిలబెట్టాలనుకున్నానండి. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తాడండి. 6 రూపాయలు ఏమొస్తుందమ్మా నీకు? నాది కాదండి ఇది, మీరు ఉంచుకోండి అని ఆయనకి ఇచ్చేసి వచ్చిందట. ఆమె వెళ్ళిపోయే సమయానికి ఈ కొట్టు యజమాని ఆలోచిస్తున్నాడు, ఏంట్రా పిచ్చిదా, 6 రూపాయలు పట్టుకొని ఈ ఎండలో 2 మైళ్ళు నడుచుకొని వస్తుందా? ఆలోచించే సమయానికి తనకు ఒకటి గుర్తొచ్చింది. ఒక 15 రోజుల క్రితం ఆయన మండికి వెళ్ళి ఒక పెద్ద హోల్సేల్ షాప్లో తను సరుకులు కొనుక్కొని వచ్చాడు. సరుకులు కొనుక్కొని వచ్చేటప్పుడు ఆయన ఒక 10 కేజీల బెల్లం తీసుకున్నాడు. ఆ 10 కేజీల బెల్లం 600 రూపాయలు. ఆయన అక్కడ ఉన్న హోల్సేల్ వాడు చిట్టి ఆ లెక్కలు వేసేటప్పుడు ఈ బెల్లం ముందు అందులో ఇంక్లూడ్ చేయలే. వీడు వచ్చి చెక్ చేసుకునేటప్పుడు చూశాడు, 600 రూపాయల బెల్లం దానికి నాకు ఫ్రీగా ఇచ్చేశాడు అని చెప్పి వాడు ఎంత తింటాడో, వాడు ఎంత కమిషన్ కొడతాడో, దేవుడు నాకు సాయం చేశాడని ఆ 600 పెట్టేసుకున్నాడు. కానీ ఈమె విచ్చి వెళ్ళిన తర్వాత వానికి భయం వేసింది. దేవుడు చూస్తాడన్నాడు కదా, 6 రూపాయలకే ఆమె తెచ్చిచ్చిందే అని కొట్టు కట్టేశాడు. పోయి ఆయన హోల్సేల్ వాడికి చెప్పాడు, అయ్యా మొన్న నేను సరుకులు తీసుకొని వెళ్ళాను, నీ దగ్గర చాలా సరుకులు తీసుకొని వెళ్ళా,
అందులో ఒకదానికి నువ్వు వేయలేదయ్యా, బెల్లానికి వెలగట్టలేదయ్యా అని ఆయనకు 600 ఇచ్చేసి వచ్చాడంట. పిచ్చోనివా? లక్షలతో వ్యాపారం చేస్తున్నా కొట్టుకట్టేసి వచ్చావారా? 600 రూపాయలు అయ్యా నాది కాంది నా దగ్గర ఉండకూడదయ్యా. 600 రూపాయలు వాడు తెచ్చిన వెంటనే యజమాని కొంతసేపు వన్ సైడే చూశాడంట. వన్ సైడ్ చూసి వానికి భయం వేసిందట. వాడు మొన్నటి దినం వాడు 10 లక్షల, ఒక నెల క్రితం వాడు ఒక జరిగిన కథ చెప్తున్నా, ఒక 10 లక్షలు వాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకున్నాడట. వాడు 6% ఇంట్రెస్ట్కు డబ్బు తెచ్చుకుంటాడట. ప్రతిసారి వాడు డబ్బులు ఇచ్చేటప్పుడు, ఆ వడ్డీ వ్యాపారి డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక నెల వడ్డీ పట్టుకుంటాడంట. 60,000 పట్టుకొని మిగిలిన పైసలు 9,40,000 వానికి ఇచ్చేవాడు. వాడు దాంతో వాడు హోల్సేల్ వ్యాపారం పెట్టుకునేవాడు. ఆ నెల జరిగింది ఏంటంటే వాడు ప్రతిసారి మిత్తి పట్టుకొని ఇచ్చేవాడు, ఇంట్రెస్ట్ పట్టుకొని ఇచ్చేవాడు. ఆ నెల ఇంట్రెస్ట్ పట్టుకోకుండానే 10 లక్షలు ఫుల్గా ఇచ్చేశాడు. ఈయన వెళ్ళి ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ నెక్స్ట్ టైం ఆ 10 లక్షలు రిటర్న్ చేసేటప్పుడు నోటి దాకా వచ్చిందంట. 10 లక్షలు 9,40,000, 60,000 ఇంట్రెస్ట్ కలుపుకొని 10 లక్షలు రిటర్న్ చేయాలా. 10 లక్షలతో పాటు 60,000 తీసుకొని వెళ్ళాడు, జోబులో పెట్టుకున్నాడు. వానికి 10 లక్షలు కట్టినప్పుడు వాడు అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని లోపలికి వెళ్ళిపోయాడు. వీడు అనుకున్నాడు 60,000 మిగిలిపోయినాయని. ఎప్పుడైతే ఈయన వెళ్ళి ఆ 6,000 రిటర్న్ చేశాడో భయం పట్టుకుంది. వెంటనే ఆ 60,000 తీసుకొని వెళ్ళి అతనికి ఇచ్చాడు. అయ్యా సరిగ్గా చూసుకోండి, మీరు నా దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదయ్యా. 60,000 ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదా? ఎందుకు నా పిచ్చోనివా? నేను నిన్ను అడగలేదే, మళ్ళీ ఎందుకు వచ్చావన్నాడంట ఆ వడ్డీ వ్యాపారి. నాది కాంది నా దగ్గర ఉంటే దేవుడు చూస్తాడయ్యా. వడ్డీ వ్యాపారికి భయం పట్టుకుంది. వడ్డీ వ్యాపారికి భయం పట్టుకొని తను 2 నెలల క్రితం జరిగిన అన్యాయం ఆయన ముందుంది. ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గర చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నానని చెప్పి తన ఇంటిని తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి ఒక 5 లక్షలు లోన్ తీసుకున్నాడు. అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఈయన వెళ్ళి ఆ భార్యను పోయి అడిగాడు, నీ భర్త నా దగ్గర 11 లక్షలు తీసుకున్నాడు, 11 లక్షలు ఇవ్వకపోతే నీ ఇల్లు కబ్జా చేస్తాను. ఆమె అనేది నా దగ్గర ఒక పైసా లేదండి బాబు, నీ ఇల్లు కబ్జా చేస్తాను అన్నాడు. ఆమె అన్నాడు నా దగ్గర ఏం లేదయ్యా. ఆ ఇల్లు కబ్జా చేసేసుకున్నాడు 2 నెలల క్రితం. వానికి భయం పట్టుకుంది, నేను చచ్చిపోయిన వాడిని అన్యాయం చేసి వాని దగ్గర డబ్బులు కొట్టేశానని. వెంటనే తన యొక్క ఇంటిని క్లోజ్ చేసి బ్యాంకుకు వెళ్ళి 6 లక్షలు డ్రా చేశాడు. ఆ డ్రా చేసి ఎవరికి అన్యాయంగా నీ భర్తకు నేను 11 లక్షలు ఇచ్చాను అన్నాడో ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా నీ భర్త నా దగ్గర 5 లక్షలే తీసుకున్నాడు, మోసం చేసి నీ దగ్గర 6 లక్షలు, జరిగిన విషయం అండి, 6 లక్షలు తీసుకున్నానని చెప్పి ఆమెకు రిటర్న్ చేశాడట. ఆమె అడిగిందట, ఎందుకయ్యా 6 లక్షలు రిటర్న్ చేస్తున్నావంటే, ఒకడు చెప్పాడు నేను అన్యాయం చేస్తే దేవుడు నన్ను చూస్తుంటాడని. 6 రూపాయలు 2 మైళ్ళు నడిచిపోయిన విధవరాలే 6 లక్షలు తిరిగి పొందింది. గుర్తుంచుకోండి, క్రిస్మస్ ఈజ్ అ సీజన్ ఆఫ్ గెటింగ్ ఇట్ బ్యాక్ ప్రొవైడెడ్ యు గివ్ ఇట్ టు ద పీపుల్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వారలా నీవును వెళ్ళి ఇలాగ చెయ్యే. గుర్తొస్తుందా నువ్వు చేసిన అన్యాయం? ఎందుకు ఈ సంవత్సరం 25 నీ జీవితంలో ప్రాస్పరస్గా లేదు? ఎందుకు నీవు అనుకున్న ప్రార్థనలు దేవుడు వినలేదు? ఎందుకు క్రిస్మస్లో ఉండిన సంబరాలు జనవరి 1 నుంచి ఎగిరిపోయాయి? ఎందుకు నీ ప్రార్థనలు దేవుడు వినడం లేదు? ఒక్కసారి ఆలోచించు. నీకు కానివి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నీకు చెందనిదేదైనా నీ దగ్గర ఉందా? నీ జీవితంలో నీకు సరిపడనివి నీ జీవితంలో నీవు అనుభవించాలని ఇతరులను పెట్టిన కష్టాలు జ్ఞాపకం చేసుకో. ఇతరులకు చేసిన మోసాలు, మాట్లాడిన మాటలు, తూలనాడిన మాటలు జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఈ ఉపమానాలలో ఈ గుడ్ సమారిటన్, మంచి సమరయుడు అనే ఈ చదవబడిన వాక్యాన్ని మంచి సమరయుని కథ ఉపమానం అని అంటారు.
నేను 10 సార్లు చదివా రాత్రి. ఈ యొక్క ఈ చదవబడిన ఈ 8 వచనాల్లో ఎక్కడ మంచి సమరయుడు అని లేదు, సమరయుడు అని ఉందంతే. ఎవడిచ్చాడు వీరికి మంచి సమరయుడు అన్న టైటిల్? ఎవడిచ్చాడండి దీన్ని? సమారిటన్ స్టోరీ అంటారు, గుడ్ సమారిటన్, అంతేనా? కొంతమంది స్కూళ్ళు పెట్టారు గుడ్ సమారిటన్ అని, కొంతమంది చర్చిలు పెట్టుకున్నారు గుడ్ సమారిటన్ అని. అతడు చేసిన పనిని బట్టి అతనికి, సమరయునికి మంచి యాడ్ చేయబడింది. నువ్వు జీవిస్తున్న జీవిత విధానానికి బట్టి నీవు మంచివాడువో చెడ్డువాడువో నీ జీవితమే నీకు నిర్ణయిస్తుంది. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, యేసు ప్రభు ఈ యొక్క ఉపమానం లూకాసు వార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన పరిచర్య ప్రారంభమే 1 సంవత్సరం కాలం అయింది. ఆయన చెప్తున్న మాటలు కానీ, ఆయన చేస్తున్న ప్రసంగాలు కానీ, ఆయన చేస్తున్న అద్భుతాలు కానీ పరిసయ్యులకు శాస్త్రులకు గిట్టడం లేదు. వారు ఆయనను తూలనాడుతూ ఉన్నారు. వాళ్ళు అంటాడు, నువ్వు అబ్రహాము కుమారుడువా? నువ్వు నిజంగా దేవునివా? నువ్వు పరలోకం నుంచి వచ్చావా? యేసు ప్రభువును తూలనాడారు. యేసును తప్పుపట్టాలని వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకడు వచ్చి అడుగుతాడు, పరలోకానికి పోవాలంటే నేనేం చేయాలయ్యా? ప్రభు అంటాడు, పైన మనం చూస్తాము చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలోనే ఇదిగో ఒక 25వ వచనం, ఇదిగో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటే థియాలజీ కాలేజ్, అంటే బైబిల్ చదివించే కాలేజీకు వాడు ప్రిన్సిపల్. అలాంటి వాడు వచ్చి, వానికి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే బైబిల్ను, అంటే ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వాడు, ధర్మశాస్త్రాన్ని గురించి బోధించగలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని టీచ్ చేయగలిగిన వాడు, వానికన్నా ఎక్కువ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏ కాలంలో చదువుకోలే, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ముట్టుకోలే, యేసు ప్రభు ఇంట్లో ధర్మశాస్త్రం లేదు, యేసు ప్రభు ఏ కాలేజీకు వెళ్ళలేదండి, ఏ పాఠశాలకు వెళ్ళలేదండి. ఆయన వాక్యం ఏమంటుందంటే ఆయన మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదట. ఆయన చెప్తున్న మాటలకు మంత్రముగ్ధులై రాత్రి కాలం దాకా, ఉదయకాలం నుంచి రాత్రి దాకా అనేక విషయాలు ఆయన బోధిస్తూ మాట్లాడాడట. బాగా చదువుకొని PhD డిగ్రీ ఉన్న ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఈగో దెబ్బతినింది. నాకన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నాడేంటి? వచ్చేమంటాడు, బోధకుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయాలి? దేవుడు యేసు ప్రభు అంటాడు, ధర్మశాస్త్రం కదా నువ్వు చదివేది, ధర్మశాస్త్రంలో ఏది ఉంటే అది చేయి. ఏముంది ధర్మశాస్త్రంలో అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు చదువుకోలేదు కదా, యేసు ప్రభు చదువుకోలేదు కాబట్టి యేసు ప్రభువును ప్రశ్నిస్తే ఆయనకు చెప్పలేడని ప్రభు అన్నాడు. ఏమన్నాడమ్మా? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. చెప్పేటప్పటికి వెంటనే అన్నాడు, ఎవడు నా పొరుగువాడు? వాడు పరిసయ్యుడు, అడిగినవాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే పరిసయ్యుడు. అంటే మీకు బాగా అర్థం కావాలంటే పిలకగట్టిన పూజారి. ఆయన ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు? వారికి శాస్త్రాలన్నీ మాకే తెలుసు అనుకుంటారు కదా. మంచి ఉన్నత కులస్థుడు. ఈయనకి ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి. అందుకే యేసు ప్రభు మంచి సమరయుని ఉపమానం చెప్పాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, వీళ్ళకి చూడండి వాక్యము, ఒక్కసారి వాక్యం చూద్దాం. అందుకు యేసు 30వ వచనం, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. యెరూషలేములో నివసించే వారందరూ పరిసయ్యులు, యూదులు. వారి జీవితంలో సమరయులు, అంటే సమరయ పట్టణంలో ఉండే వాళ్ళందరూ సమరయులు. పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నత కులస్తులు. జాగ్రత్తగా వినాలి. సమరయులు దళితులు. మీకు అర్థమవుతుందా? అంటని వారు, అస్పృశ్యులు, అంటరాని వారు సమరయులు. సమరయుని తీసుకొని వచ్చి యేసు ప్రభువుల వారు మంచి సమరయుని చేశాడు. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. యేసు ప్రభు ఈ ఉపమానము చెప్పడాల్లో ఉద్దేశం ఏంటో తెలుసా? మంచివాడు ఎవడు? డబ్బులుండి దానం చేసేవాడు మంచివాడా? వారన్ విస్బీ బుక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి, చాలా చదివా. వారన్ విస్బీ ఏమంటాడంటే, పెదవుల మీద సత్యం, కన్నులలో దయ,
చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ ఉన్నవాడే ధనికుడు. ఇంకోసారి చెప్పనా? పెదవుల మీద సత్యం, కన్నులకు దయ, చేతులకు దానగుణం, ముఖానికి చిరునవ్వు, హృదయంలో ప్రేమ ఉన్నవాడు క్రైస్తవుడు. ఈ 5 నేను ఎప్పుడు దాకా నాలో నేను చూసుకోలేదండి. ఈ 5 గుణాలు ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు, మంచి సమరయుడు. మన జీవితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పినప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అదే కావలసిగా అస్పృశ్యులైన దళితుడైన సమరయుని గురించి మాట్లాడాడు. ఈ దినాల్లో క్రైస్తవులు చాలామంది దళితులు అనుకుంటారు. నన్ను క్షమించండి, క్రైస్తవులు, నేను పులిపెట్టి నుంచి చెప్తున్నా, క్రైస్తవులు క్రీస్తుని ఎరిగిన వారు ఉన్నత కులస్తులు, దళితులు కాదు. మీరేమన్నా రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ క్రైస్తవులు క్రీస్తును నమ్మిన వారు. క్రీస్తు దళితుడా? చెప్పాలి. మరి పరలోకం నుంచి వచ్చిన వాడు దళితుడా? మనం పరలోక పౌరులమైన మనం దళితులమని ఎలాగ అనుకుంటామండి? చాలామంది వచ్చి ఈస్ట్ హైదరాబాద్లో వచ్చి నన్ను గొడవ చేశారు. నువ్వు దళితునివా అని అడిగారు. నేను అన్నాను, నేనేంది దళితునయ్యా, నేను యేసుప్రభు బిడ్డను. యేసుప్రభు కులం ఉందా? ఇంతకుముందు 110వ కీర్తనలో మెల్కీసెదెకు ఆయన, వాళ్ళ కుల గోత్రము లేనివాడు ఆయన. ఈ ఉదయకాలం మీరు గమనించాలి, సమరయులు అస్పృశ్యులు అంటే అంటరాని వారు, యూదులను చూడండి, యోహాను సువార్త ఒక్కసారి, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. వాళ్ళు ముట్టను గానిక ముట్టరు. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి నాతో పాటి. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ అంటే అంటరాని స్త్రీ, ఆ సమరయ స్త్రీ, యూదులవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నామని ఆయనతో చెప్పెను. కింద ఏముందండి? ఎలయనగా యూదులు సమరయులతో అంటే వాళ్ళతో ఛాయ్ కూడా తాగరని, ఫ్రెండ్షిప్ కాదు కదా, ఛాయ్ కూడా తాగరు. వాళ్ళ ఇంటి ముందు నడవరండి యూదులు. ఇప్పుడు యేసు ప్రభువు అంటరాని వాడైన సమరయుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్లో నీవు అంటరాని వాడవైతే నువ్వు మంచి అంటరాని వాడు కావాలన్నది దేవుని ఉద్దేశం. నీ జీవితాన్ని బట్టి నువ్వు మంచివాడవో చెడవాడవో, నీ జాతిని కానీ నీ కులాన్ని కానీ దేవుడు ఆలోచించడం గమనించాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు వారిని అభినందించడం, వారిని గూర్చి మంచిగా మాట్లాడడం, వారిని గూర్చి అది యేసు ప్రభు యూదుడై ఉన్నా ఆయన సమరయుడు మంచి పని చేశాడు అని చెప్తే వారి కోపం వచ్చింది. కూర్చున్న వారు గమనించాలి, నీ జీవితంలో నీవు మంచి చేయడానికి ప్రారంభిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు ఏమనుకున్నా, మనుషులు నిన్ను నిందించిన, మనుషులు నీ గురించి సరైన అవగాహన చేయకున్నా దేవుడు నీ మంచిని గమనిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అదే ఉంది. చేయటానికి నీకు ఇష్టమైన మంచి పని తప్పకుండా చేయి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడే. ఆయన పరలోకము విడిచిపెట్టని భాగ్యమని ఎంచక నీలాగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ ఉదయకాలం క్రైస్తవులంగా క్రిస్మస్ జరుపుకుంటున్న నీవు మంచి క్రైస్తవుడై క్రిస్మస్ జరుపుకోవాలన్నది దేవుని ఉద్దేశం. హీ వాంట్స్ దట్ యూ షుడ్ సెలబ్రేట్ హిస్ బర్త్డే. ఆయన బర్త్డేను నువ్వు జరుపుకుంటున్నావు, కానీ అది మంచి క్రైస్తవుడుగా దేవుడికి ఇష్టం వచ్చినట్టు నీవు జీవించి చేసుకుంటే పరలోకానికి భూలోనికి మహా ఆనందకరమైన సువర్తమానం అదే. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వారన యేసు ప్రభువు ఇతన్ని, ఈ అన్య కులస్తుని, ఈ సమరయుడు ఎందుకు మెచ్చుకున్నాడు? కథలోనికి వెళ్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఇక్కడ వాక్యములో జాగ్రత్తగా వినండి. మీరు చాలాసార్లు చిన్నప్పటి నుంచి మీరు ఈ వాక్యం చదివారు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో గుడ్ సమారిటన్ గురించి విన్నారు, తెలుసు కదా. ఒక యాజకుడు వస్తాడు, ఒక యాజకుడు వస్తాడు, ఒక లేవీడు వస్తాడు, వెళ్ళిపోతాడు, ఒకడు సమరయుడు వస్తాడు. దట్ ఈస్ నాట్ ద స్టోరీ ఐఎమ్ రెడీ టు సెల్ యూ. జీవితంలో నువ్వు ఎందుకు దొంగల చేతిలో చిక్కుతావు? ఒక మనుష్యుడు, అది నీవే. ఈ సంవత్సరం అంతా నువ్వు చేస్తున్నది దొంగల చేతిలో దొరికినట్టు దొరికిపోయావు.
నువ్వు చేస్తున్న ఏ ప్రయత్నము నీకు ఫలించడంలే. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నదంతా నీ దగ్గర నిలబడలే. మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. నువ్వు ఎంత ట్రై చేస్తున్నా నువ్వు తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ పనిచేయడంలే. జీవితంలో వీరు అక్కడ ఒక మనుషుని దొంగలు దోచుకున్నారు. జీవితంలో నీవు అనుకున్నవన్నీ ఎవరో దోచుకున్నాడండి. కనపడటంలే, కానీ ఆరోగ్యం క్షీణిస్తుంది, బీపీ ఇంకా పెరుగుతూ ఉంది, షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎంత ట్రై చేసినా, ఎంత మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటారు, నీకు ఆరోగ్యం దొరకడంలే. ఎందుకు? సంథింగ్ సంబడి ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, యూ షుడ్ నో ఇట్. జీవితంలో ఏదో జరుగుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు యేసు ప్రభు మొదటి మాటలో చెప్పాడు, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి, యెరూషలేము అంటే దేవుడు కోరుకొనిన పట్టణం, అంటే దేవుడు నివసించే పట్టణం, దేవుని మందిరం ఉన్న పట్టణం, దేవుడు ఈ స్థలాన్ని నేను కోరుకుంటున్నాను అని చెప్పిన స్థలం యెరూషలేము. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు, నా బైబిల్ చూడండి, దిగిని నేను 10 సార్లు అండర్లైన్ చేశా. దిగి వెళ్ళుచు దొంగల చేతిలో, నీవు దిగినప్పుడే నీవు దొంగల చేతిలో పట్టబడతావు. గమనించు. యెరూషలేం వాస్తవానికి కూడా రాసినప్పుడు యేసు ప్రభు చాలా బాగా చెప్పాడు. ఒక పట్టణాన్ని మీల్ సీ లెవెల్, సముద్రపు అంచుకు ఎంత ఎత్తుకుంది ఎంత తగ్గు ఉంది అంటారు. మామూలుగా ఒక పట్టణాన్ని మనం మాట్లాడితే ఇది 300 అడుగులు ఎత్తుంది అని అంటారు. అంటే దేనికి? సముద్రపు లెవెల్కు. యెరూషలేము పట్టణం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెరూషలేము పట్టణము, ఆ యెరూషలేము పట్టణాన్ని గురించి మనం ఆలోచిస్తే, యెరూషలేము పట్టణము ఎగువ ప్రాంతం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెరూషలేము ఎగువ ప్రయాణం బాగా గమనించండి. 820 మీటర్లు సముద్రానికి ఎత్తుకుంటుంది యెరూషలేం. యెరూషలేము పట్టణము కొండల మీద కట్టబడింది. 820 మీటర్లు ఎత్తు యెరూషలేం. అందుకే 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. యెరూషలేమును చూసుకుంటూ పాడే పాటది, దేవాలయమును చూసుకుంటూ పాడే పాటది. 820 మీటర్ల ఎత్తు యెరూషలేము ఉంది. యెరికో పట్టణం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెరికో పట్టణం 250 మీటర్లు దిగువ ఉంది, సముద్రం లెవెల్ కన్నా తక్కువ ఉంది. యెరూషలేము ఉన్నతమైన పట్టణం అయితే యెరికో పట్టణం శపితమైన స్థలం. యెహోషువ గ్రంథంలో ఉంది, ఈ పట్టణం శపితమైన స్థలం. ఆకాను యెరికో నుంచి ఒక షీనారు వస్త్రాన్ని దొంగిలిస్తాడు, గుర్తుందా? దానివల్ల ఇశ్రాయేలు అందరూ శాపాన్ని పొందుకుంటారు. ఎందుకు 25 ప్రాస్పరస్గా లేదు? క్రిస్మస్ జరుపుకుంటున్నావు నువ్వు ఆలోచించాలి. నీ జీవితంలో నీ జీవితపు విలువలకు నీవు దిగి వెళ్ళడం ప్రారంభించావు. దేవుడు నిన్ను యెరూషలేములో నిలబెడితే నువ్వు దిగి యెరికోకి వెళ్తున్నావు. నీ మాటలు, నీ పాటలు, నీ ప్రవర్తన, నీ జీవితపు విలువలు 25లో దిగిపోయాయి కనుక దొంగల చేతి. దొంగ ఎవడో తెలుసా? వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. ఎవరో తెలుసా? సాతాను. జీవితంలో నీ ఆరోగ్యం ట్యాబ్లెట్ వల్ల బాగా కాలేదు. ఎందుకో తెలుసా? దొంగకు నీ జీవితాన్ని అప్పగించావు. వాడు దొంగల చేతికి చిక్కెను. ఏమంట గమనించండి, వాడు దొంగల చేతికి చిక్కెనట. వాడు ఏ వాక్యం ఉంది? వాడు అతనిని కొట్టి కొర ప్రాణముతో చంపేసి ఉండొచ్చు కదండి, చంపేసి ఉండొచ్చు కదా. రోగం వస్తుంది, నువ్వు చావడంలే, క్షమించండి, దగ్గుతానా సావడంలే, చద్దామనుకున్నా సావడంలే. ఎందుకో తెలుసా? మన ప్రాణము ఆయన చేతిలో ఉంది, మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆలోచించాలి. సాతాను మనల్ని కొట్టొచ్చు, సాతాను చేతిలో మనం చిక్కొచ్చు. మన శరీరాలు, మనకున్న శరీర రుగ్మతలు, మన బాధలు, మన కష్టాలు, మన రోగాలు సాతాను ఎక్కువ చేయొచ్చు కాక, కానీ నీ ప్రాణము తీసే అధికారము వాడికి లేదమ్మా. గమనించు, నీ కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. నీవు దిగిపోయి వాని దగ్గరతో సహవాసం చేసే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు యెరూషలేములో ఉన్నాడు, సాతానేమో యెరికోలో ఉన్నావు. నీ అంతకు నువ్వు దిగిపోయావు, వాని చేతిలో దిక్కావు. అందుకే ఆరోగ్యం బాగాడంలే. ట్రై టు గో అప్ అగైన్. యేసు ప్రభు యెరూషలేములో ఎందుకు వచ్చాడో తెలుసా? నీవు అక్కడికి ఎక్కిపోవాలి. ఈ ఉదయకాలం క్రిస్మస్ యొక్క ఇది నీవు పడిపోతున్న స్థితి నుండి,
నీ అనారోగ్యమైన పరిస్థితి నుండి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి దిగులు పడ్డావో దానిని మర్చిపోయే యెరూషలేమునకు ఎక్కిపోవాలి. క్రీస్తునందు ఎక్కిపోవాలి అంటే నువ్వు మంచివాడవు కావాలి. ఆ మంచివాడు కావడానికే యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. అందుకే ఇది మంచి సమరయుని కథ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. అంతటా యాజకుడు ఒకడు 31 వచనం, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను, అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోచు అతడు పడి ఉన్న చోటుకి వచ్చాను. ప్రతి ఆదివారం ఎందుకు దేవుడు యేసు ప్రభుల వారు ఒక యాజకుణ్ణి ఒక లేవీయుణ్ణి పెట్టాడు. ఇశ్రాయేలులు 12 గోత్రాలు కదా. 12 గోత్రాలలో ఒక గోత్రం ఉంది, అది లేవి గోత్రం. ఆ లేవి గోత్రానికి దేవుడు అంటాడు, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నేను ఎన్నుకున్నాను, వీరే యాజకులు కావాలి, వీరే దేవుని యొక్క సమాజంలో యెరూషలేము దేవాలయంలో వీరే పరిచర్య జరిగించాలి. లేవీకు 3 కుమారులు, చాలాసార్లు చెప్తారా? గెర్షోను, కహతు, మొరారి. లేవీకి యాకోబునకు 12 మంది కుమారులు. లేయా ద్వారా పుట్టిన కుమారుడు లేయా ద్వారా పుట్టిన ఒక కుమారుడు లేవి. ఆ లేవికి 3 కుమారులు. ఆ 3 కుమారులు కహతు అనేవారు, అతనికి సంతానం నుంచి వచ్చిన వారు యాజకులు, అహరోను, మోషేలు. మిగిలిన గెర్షోను, మొరారి అనే 2 అన్నదమ్ములు ఉన్నారుగా కహతుకు. వారిద్దరూ కొంతమంది పరిశుద్ధమైన స్థలములో, కొంతమంది దేవుని యొక్క ఆలయం బయట పరిచర్య చేసేవారు. 11 గోత్రాల్లో ఒక గోత్రం, లేవీల గోత్రం మాత్రమే దేవుని సన్నిధానంలో పనిచేయాలి. ఇక్కడ యాజకుడు అంటే ఎవడని? కహతు వంశస్థుడు, ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ చర్చ్. దేవుని సన్నిధానములో దేవుని సేవ జరిగించే వీరు బాగా గమనించాలి. అక్కడ ఒకడు చనిపోయి కొర ప్రాణంతో ఉంటే వాణ్ణి పట్టించుకోకుండా పక్కన పోయాడట. బాగా గమనించండి. సంఘానికి ప్రతిరోజు వస్తావు, యాజకుడు సేవ చేస్తుంటాడు, నేను అరిచర్చి చెప్తుంటా, మీరు వింటారు, పాస్టర్ గారి కర్మ అనుకొని వదిలేసి వెళ్తారు. వెళ్ళండి, ఐ హ్యావ్ నథింగ్ టు సే. దేవుడు చెప్పమన్నాడు, చెప్పా. మీరు దిగిపోతే చేయి పట్టుకొని లాగడానికి నేను దేవుని కాదు. మీ అంతకు మీరు దేవుని వాక్యానికి పెడచెవను పెట్టి మేము ఎరికోకే వెళ్తామంటే దొంగల చేతుల్లో చెప్తారు. దొంగ సైతానమ్మా. నీ జీవితంలో రోగము బాగా కావాలి అంటే నువ్వు మంచి సమరయుడు కావాలి. జీవితంలో నీ జీవితపు విలువలను తెలుసుకోవాలి. ఈయన యాజకుడంట, ఈయన ఉన్నత కులస్థుడు, దేవుని యొక్క యాజక ధర్మం జరిగించేవాడు, యెరూషలేము దేవాలయంలో అతి ప్రాముఖ్యుడు. కానీ పడినవాడు యూదుడు, వాడిని పట్టించుకునేదానికి వాడికి ఇష్టం లేకపోయింది. 25లో ఎంతమంది నీ స్నేహం కొరకు వచ్చారో, ఎంతమంది నీ మాటల కొరకు తప్పన పడ్డారో, ఎంతమంది నీవు వారిని చేదదీయాలని వారికి ఒక ఫోన్ చేసి ఎలా ఉన్నావని కనుక్కోవాలని ఎంత ఆలోచించారో, ఎంతమంది వారి బర్త్డే రోజు నీ యొక్క ఫోన్ వస్తుందని ఎదురు చూశారో, ఎంతమంది నీ వాట్సాప్ గ్రూప్లో హౌ ఆర్ యూ అంటావని ఎదురు చూశారో. కానీ నువ్వు వాడు హౌ ఆర్ యూ అని పెట్టినా దొబ్బేసావు కదా, పక్కగా పోయావు కదా. గుర్తు తెచ్చుకో. గాడ్ హెస్ మేడ్ యూ ఎ లీవైట్. దేవుడు నిన్ను ఒక యాజకుని చేశాడు. దేవుడు నిన్ను ఒక ప్రధాన యాజకుని చేశాడు. ప్రార్థించే తల్లిగా తండ్రిగా చేశాడండి. ఎవరికైనా కష్టం ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వారి గురించి చెడ్డగా మాట్లాడాం. కానీ ఏం చేశాడో కదా, ఏం చేశాడో దేవుడు శపిస్తున్నాడు. వాక్యం అలా లేదమ్మా. దేవుడు ఒకరిని శపించేవాడు కాడమ్మా. మన జీవితాల్లో గమనించాలి. పక్కగా పోయావేమో 25లో, ఆలోచించు. దట్స్ ద రీజన్ 24లో ఎలా ఉన్నావో 25లో అలానే ఉన్నావు. ఎవడైతే దేవునికి ప్రార్థన చేసి వాడిని బాగు చేసిన వాడు, ఎవడైతే ఆయనకు మంచిగా చేయవాలని కోరుకుంటాడో వాడు పక్కకు పోయాడమ్మా. రెండవ వాడు లేవీయుడు అన్నాడు. అంటే మొదటి వాడు కహతు వంశస్థుడు, యాజకుడు. మిగిలిన వాళ్ళు ఎవరండి? గెర్షోను, మొరారి పిల్లలు. మనమంతా వాళ్ళమే అండి. మనమంతా యేసు బిడ్డలం. వాక్యం ఏమంటుందంటే బాగా గమనించండి.
అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి, జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఈ లూకా రాసేవాడు డాక్టర్. యాజకుడు ఒకడు లేవీయుడు ఒకడు వచ్చి ప్రక్కగా పోయాడని రాసిండొచ్చు కదా, ఇద్దరిని కలిపి ఒకటే సెంటెన్స్లో రాసిండొచ్చు కదా, ప్రిసైజ్ రైటింగ్. యాజకుడు ఒకడు వచ్చాడు, చూచాడు, పక్కగా పోయాడు. లేవీయుడు వచ్చాడు. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలండి. లేవీయుడు ఒకడు వచ్చాడు, చూచాడు, పక్కగా పోయాడు. యాజకునికి లేవీనికి చాలా ధర్మాలు ఉన్నాయి. యాజకుడు ఇక్కడి నుంచి పనిచేస్తాడు, లేవీయుడు అక్కడి నుంచి పనిచేస్తాడు. సంఘంలో ప్రకటించేవాడు యాజకుడైతే వినే వాళ్ళందరూ లేవీయులు. నేను పక్కకు పోతున్నా, మీరు పక్కకు పోతున్నారు, అందరం కలిసి దిగిపోతున్నాం. గమనించండి, క్రిస్మస్ వస్తుంది, నువ్వు ఎక్కిపోవాలి యెరూషలేముకు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమరయుడు అంటరానివాడు, చాలా ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఆ సమరయుణ్ణి యూదులు అసలు పట్టించుకోరు, సాంగత్యం చేయరు. వాస్తవానికి ఐ వాస్ రీడింగ్ వన్ మ్యాగజైన్ ఇన్ దోస్ డేస్. ఆ దినాలలో అంట ఆ సమరయుడు వస్తే, సమరయుడు ఒక దగ్గర ఇద్దరు యూదులు మాట్లాడుతూ ఉంటే, సమరయుడు ఆ గల్లీలోకి వచ్చిన వెంటనే వాడు తలకప్పుకొని వెళ్ళిపోవాలట. వాడు ఎంత పెద్దోడైనా. దేవునికి స్తోత్రం. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తనను చూసి తూలనాడిన వారు, తనను పట్టించుకొని వాడు, తన జీవితంలో ఆయనను గురించి ఆలోచించని వాడు ఆయనను గురించి ఆలోచించాడమ్మా. తనను ఈ యూదుడు అనేవాడు తనను భయంకరంగా తనను అనుమానపరిచిన, అవమానపరిచిన, ముట్టకూడదన్న, అస్పృశ, అరే నువ్వు ముట్టరాని, నువ్వు అంటరాని వాడరా అని అన్నా. ఈ క్రిస్మస్లో నువ్వు గమనించండి, నీ క్రిస్మస్ నువ్వు సరైన రీతిగా జరుపుకోవాలంటే ఒక్కసారి గమనించండి. అయితే ఒక సమరయుడు, 33వ వచనం బైబిల్ చూడండమ్మా. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు తర్వాత కామా ఉంది. ఆడ నువ్వు ఆగాల బైబిల్ స్టడీలో. అయితే జాగ్రత్తగా వినండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమై, నీవు నీ జీవితము అలానే ఉంది కదా, ప్రయాణం చేస్తూ ఉన్నావు, ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నావు. ఇఫ్ యు ఆస్క్ మీ వేర్ యు ఆర్ జర్నీ, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు తల్లి మీరు? ఎక్కడికమ్మా? సమాధుల తోటకు. అవర్ జర్నీ స్టాప్స్ అట్ సిమిట్రీ. సమాధుల తోటకు ప్రయాణం చేస్తున్నాం మనం. మన జీవితాలు గమనించండి. సమాధుల తోటకు ప్రయాణం చేసే మనం మధ్యలో ఎవరో సహాయం కొరకు అరుస్తున్నారమ్మా, నువ్వేం చేస్తావు? అది ఆ యొక్క కామ యొక్క అర్థం. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, నీ స్నేహితుడు ఫోన్ చేసి అయ్యా నేను ఐసీయూలో ఉన్నానన్నప్పుడు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను చాలా భయంకరంగా ఉన్నానని వాడు కేకలు పెడుతున్నప్పుడు, గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ, ఆగావా? కామా పెట్టుకున్నావా? నీ బిజీ స్కెడ్యూల్కు నీవు లక్షలు సంపాదిస్తున్నావు. ఎందుకోసమండి? ఒకని ఆర్తనాదము వినలేని జీవితాలు, ఒకరిని అర్థం చేసుకోలేని జీవితాలు, ఒకరికి సహాయం చేయలేని జీవితాలు, ఒకరిని ప్రేమించలేని జీవితాలు మనకెందుకండి? క్రిస్మస్ వచ్చింది కదా, లక్షలు ఖర్చు పెట్టాలి, ఇల్లును బాగా డెకరేషన్ చేసుకోవాలి, ఓ హోలీ నైట్ పాడాలి కదా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అంతేనా? ఆలోచించండి. డిడ్ యూ స్టాప్ ఇన్ యువర్ లైఫ్ టు హెల్ప్ సంబడి? వాడు చూడండి, బైబిల్ ఎంత చక్కగా ఉందో. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు ఆగాడండి. వన్స్ వెన్ యూ టేక్ ఎ బ్రేక్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ ఈజ్ గివింగ్ యూ ఎ ఛాన్స్ టు టేక్ ఎ యూటర్న్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో నువ్వు ఎప్పుడైతే బ్రేక్ తీసుకుంటావో, పాస్టర్ గారు ఐఎమ్ చాలా బిజీ అండి. ఎందుకమ్మా బిజీ? ఎందుకు బిజీ? నేను చాలా బిజీ అండి. నా ఫ్రెండ్ ఒక అతను ఈస్ట్ హైదరాబాద్ కృష్ణ అసోసియేషన్లో ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు. ఆయన ఆర్టీఓ, హైదరాబాద్ ఆర్టీఓ, ఆయన రూరల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, చాలా పెద్ద మనిషి. ఆయన మొన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి జైకర్ చెప్పండి సార్ అన్న. జైకర్ కొంచెం ప్రార్థన చేయ అన్నాడు. ఏం సార్ మీ ప్రార్థన మర్చిపోయారా అన్న. మొన్న చెప్తున్నా, అంత క్లోజ్గా మాట్లాడుకుంటాం. నిన్ననే మా తమ్ముని
అల్లుడు చనిపోయాడా? ఎంత సార్ ఏజ్ అన్నా? 38 సంవత్సరాలే. ఏం సార్ అంత పెద్ద మనిషి? ఆయన ఎవడో తెలుసా? ఎంఎస్ చేసిన డాక్టర్, చచ్చిపోయినాడు. నాతో మాట్లాడుతున్న మనిషికి 72 సంవత్సరాలు, చనిపోయిన వాడు 38 సంవత్సరాలు. ఆలోచించండి, మన జీవితాలు ఎప్పుడు అంతమవుతాయో నీకు తెలీదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం లాభం? ఈ ఉదయకాలం నువ్వు ఆగాలి. ఇన్ యువర్ బిజీ లైఫ్ యూ మస్ట్ స్టాప్ అండ్ అసెస్ యువర్ లైఫ్. 10th క్లాస్లో ఎగ్జామ్స్ ఎందుకుంటాయి? నువ్వు చదువుకున్న నేర్చుకున్నావా లేదో అసెస్మెంట్కు. ఆ ఆఫీసులలో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు ఎందుకుంటాయి? నువ్వు నీ పనిని ఎంత యథార్థంగా చేస్తున్నావో తెలుసుకోవడానికి, నీకు ప్రమోషన్ ఇవ్వడానికి. నీ లైఫ్లో నీకు అసెస్మెంట్ వద్దా? నీ లైఫ్లో నీ అంతకు నీవు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవా? పిల్లలకు తక్కువ మార్కులు వస్తే మనం కొట్లాడతాం కదా. పిల్లలు ఇంగ్లీష్లో ఫెయిల్ అయితే కొట్లాడతాం కదా. నువ్వు ప్రేమలోను, ఆదరణలోను, క్షమాగుణంలోను ఫెయిల్ అవుతున్నావు కదా. నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వద్దా? కాంట్ యూ హ్యావ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ యువర్ లైఫ్? క్రిస్మస్ మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. బట్టలు వేసుకొని స్వీట్లు తినడం కాదండి. క్రిస్మస్ ఈజ్ ద టైమ్ టు అసెస్ అవర్ సెల్ఫ్. ప్రోగ్రెస్ రిపోర్ట్ అండి. పిల్లలకు ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఫెయిల్ అయితే ఏం చేస్తారమ్మా? రెడ్ లైన్ పెడతారు. నీ జీవితంలో ప్రేమకు, క్షమకు, గుణానికి యేసు ప్రభు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడితే నీకు తెలుసు ఎన్నిటికీ రెడ్ అండర్లైన్ చేస్తాడు కదా. ఆలోచించు, వాడు పోవచ్చు ఆగాడమ్మా. జీవితంలో మనం ఆగాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ చోటికి వచ్చి అతనిని చూచి అతనిని మీద జాలిపడి, ఈయన మంచి సమరయుడు ఎందుకన్నాడు? ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ ఇన్ 10 minutes. ఇతడు మంచి సమరయుడు ఎందుకు అయ్యాడు? నెంబర్ 1, సమరయుడు అతన్ని అందరూ చూశారు. చూడండి, యాజకుడు చూడండి ఒక్కసారి నాతో పాటు, దయచేసి క్షమించండి. 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించెను, అతనిని చూచాడు. వీడు చూశాడు. తరువాత అలాగుననే ఒక లేవీయుడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. అది డిఫరెన్స్. అందరూ చూచారు, వెళ్ళిపోయారు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, నెంబర్ 1, అందరికీ కళ్ళు ఉన్నాయి, కానీ సమరయుని కన్నులు తెరిచాడు. బాగా గమనించండి, సమరయుడు తన కన్నులను తెరిచి చూచాడు. జీవితంలో చాలామందిని మనం చూస్తాం. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, అతనిని చూచి చాలామంది చూడడము కన్నులు తెరుచుకోవడం కాదండి. చూచిన వెంటనే నీకొక ఆలోచన తెలుస్తుంది. ఎవరన్నా చూసిన వెంటనే నీకు వెంటనే మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఏమనమ్మా? వీడా. చూపులు 2 రకాలు బైబిల్లో. చూపులు 2 రకాలట. ఒకటి బైబిల్ ఉన్నారు దేవండి, మీకు తెలియాలి ఇది. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం ఓల్డ్ టెస్టిమెంట్లో 1 శామ్యూయల్. మొదటి సమూయేలు గ్రంథం, బైబిల్ ఉన్నవారు తెలవండి ప్లీజ్. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 239వ పేజీ, 239 పేజ్. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. ఎవరైనా గట్టిగా చదువుతారా? కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు, అబ్బా, చూపులో ఒకటంట. నెంబర్ 1 విషపు చూపు. ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. విషపు చూపు ఏంటో తెలుసా? నవ్వుతానే ఉంటాం. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, వీడేవుడండి దరిద్రం నాయలు. రికార్డ్ అవుతుంది, అందుకే నాకు భయం అవుతుంది. మాటలు ఉంటాయి, మాటలు అట్లా పక్కన పోతేనే దరిద్రం అండి వీడు. విషపు చూపు. ఎందుకు విషపు చూపండి? అల్లుడండి దావీదు. గొల్యాతును చూసి పరిగెత్తిపోతా అంటే గొల్యాతును చంపాడండి. గొల్యాతును చంపొచ్చాడు. గొల్యాతును దావీదు చంపేసి వచ్చాడు. లేకపోతే గొల్యాతు సౌలును చంపేవాడు. సౌలు రాజు.
పాపం గొర్రెలు వదిలిపెట్టి వాళ్ళ అన్నం చూడ్డానికి వచ్చాడు. గొల్యాతు ఛాలెంజ్ చేస్తుంటే నేను చంపేస్తానని పోయి చంపేశాడు. మామూలుగా ఏం చేయాలండి? సౌలు భుజాల మీద ఎక్కించుకొని నాకన్నా నువ్వు గొప్పనివిరా, దేవుని బిడ్డవరా అనాలి కదా. అక్కడ దావీదు చంపిన వెంటనే కొంతమంది స్త్రీలు వచ్చారు. యుద్ధం అయిపోతేనే స్త్రీలు వచ్చారు. స్త్రీలు వచ్చి ఒక పాట పాడారు. సౌలు రాజు 1000 మందిని చంపాడు, దావీదు సౌలు రాజు అన్నారు. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను చంపారు అని అన్నారు. మనోనికి గిట్టలే. వేరే వాడిని గురించి పాస్టర్ కానీ, పెద్దలు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ మెచ్చుకుంటుంటే లోపల ఎవడో గొనుగుతూ ఉంటాడమ్మా. అదే విషపు చూపు. తట్టుకోలేకపోతావు చూడు, బీపీ పెరిగిపోద్దు చూడు, అది విషపు చూపు. ఈ దినం చూస్తున్నావు, నువ్వు మనుషుల్ని చూస్తున్నావు తల్లి. క్రిస్మస్ నీకు సంతోషం ఎందుకులే? ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ రోగం నీతో పాటే ఎందుకు వస్తుందమ్మా? కొత్త సంవత్సరానికి నాతో పాటే నాకు వచ్చిన రోగాలు 25, 26కు రావు. నేను చెప్తున్నా, ఇప్పుడు దాకా నాకు బీపీలే, షుగర్ లేదండి, దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు దాకా హాస్పిటల్ గడపెక్కలేదండి, దేవునికి స్తోత్రం. మై చైల్డ్ ఈజ్ ద విట్నెస్. ఎందుకు చెప్తున్నా? విషపు చూపు. ఎవడైనా ఏదైనా చేస్తే ప్రైజ్ దలాడని, దేవా వీడిని దీవించను, దేవా వీడిని చంపేయి అనొద్దు. విషపు చూపు. అత్తలు కోడళ్ళ మీద, కోడళ్ళు అత్తల మీద, అన్నలు తమ్ముళ్ళ మీద, తమ్ముళ్ళు అన్నల మీద, వారు ఏదైనా చేయనిగాక. నీ శత్రువు ఆకలిగుంటే స్విగ్గీలో వానికి బిర్యానీ ఆర్డర్ చేయి. మనం ఏం చేస్తామండి? ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? ఎవడైనా సహాయానికి వస్తే మన విషపు చూపులు ఎలా ఉంటాయో తెలుసా? మంచిగా అయిందిరా నీకు, అమ్మా వానికేం కాదు తల్లి, వానికేం కాదు. కానీ విషపు చూపును ఆ దేవుడు పిరికేస్తాడు తల్లి. ఒకనాడే సౌలు అతని 3 కుమారులు చచ్చిపోయారు తల్లి. బైబుల్ అబద్ధం చెప్పదు. లెట్ మీ టెల్ యూ. మొదటిది విషపు చూపు, రెండవది యేసు చూపు. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త పక్కనే ఉంటుంది. లూకాసు వార్త 13వ అధ్యాయం. ఒకటి విషపు చూపట, ఇంకొకటి యేసు చూపట. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా. ఒక ఆమె 18 ఏండ్ల నుండి బలహీనమైన దన్నము, 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఆమెను యేసు ప్రభు చూచి దగ్గరికి పిలిచి మమ్మీ అంటాడంట. నువ్వు ఎప్పుడన్నా అంటావా? 18 ఇయర్స్ నుంచి దయ్యం పట్టింది, భయంకరమైన వాసన వస్తుండొచ్చు. యేసు ప్రభు ఆమెను దగ్గరికి పిలిచి, వాక్యం ఉందండి. యేసు ఆమెను చూచి, జాగ్రత్తగా వినండి, కామా ఉంది ఆడ కూడా. బైబిల్లో కామాలు చాలా ఇంపార్టెంట్. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా మమ్మీ. ఎవడు పిలుస్తాడండి ఈ మాట? విషపు చూపు, యేసు చూపు. నీ చూపు ఎలా ఉందమ్మా? సమరయుడు కన్నులు తెరిచాడు. ఈ క్రిస్మస్లో నీ కళ్ళు ఉన్నాయి, కానీ చూపులు 2 ఉన్నాయి. ఒకటి విషపు చూపు, ఒకటి యేసు చూపు. విషపు చూపులో దిగిపోతావు, యేసు చూపులో ఎక్కిపోతావు. చాయిస్ ఈజ్ యువర్స్. క్రిస్మస్ జరుపుకోవడంలో నీవు మారాలి. యేసు పుట్టెను పశువుల పాకలో కాదు, నీ హృదయంలో పుట్టాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైనవాడా, ఆయన ఇది ఈ యాజకుడు ఏమన్నాడు? యాజకుడు చూశాడు, పక్కకు పోయాడు, నాకు చాలా పని ఉందండి. వీఆర్ వెరీ బిజీ పీపుల్ అండి. ఎస్, వీఆర్ వెరీ బిజీ పీపుల్. నువ్వు ఆఫీస్కి పోకపోతే ఆఫీస్లో పని స్టాప్ అయిపోతుంది, నువ్వు వెళ్ళకపోతే స్టాప్ అయిపోతుంది. కానీ ఆగి సహాయం చేసి వెళ్ళు. ఆఫీస్ నీ కొరకు వెయిట్ చేస్తుందమ్మా, దేవుడు వెయిట్ చేయిస్తాడు. వీఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఎక్స్క్యూజెస్ టు డూ గుడ్ టు ద పీపుల్. జాగ్రత్త. దట్స్ వై క్రిస్మస్ ఈస్ కమింగ్ అండ్ గోయింగ్. వీ హ్యావ్ నో న్యూ ఇయర్స్ ఇన్ అవర్ లైఫ్. ఈ ఉదయకాలం గమనించాలి, నీ కన్నులు తెరవబడాలి. క్రిస్మస్లో చూడ్డం కాదమ్మా, ఒక్కసారి గమనించండి. అతని సమరయుని కన్నులు తెరిచాడు దేవుడు. అందుకే వాడు వెళ్ళాడు,
చూచాడు, అతని పక్కగా వెళ్ళాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త 10వ అధ్యాయము ఒక్కసారి గమనించండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఏమంటాడు? అతనిని చూచి అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి నెంబర్ 1 అతని మీద జాలిపడి. చాలామంది చూస్తారు సింపతితో, అయ్యో అబ్బా పాపమండి అంతే వెళ్ళిపోతారు. అందుకే క్రిస్మస్ లైట్లు 28నే స్టాప్ చేసేస్తాం కదా. క్రిస్మస్ డెకరేషన్ అంతా 28కి తీసేస్తాం. కొంతమంది కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు, కరెంటు బిల్లు పే చేసుకునే వాళ్ళు జనవరి 1 దాకా పెట్టుకుంటారు. క్రిస్మస్ ఎందుకు? క్రిస్మస్లో ఉన్న సంతోషం, ఆ స్వీట్లు, ఆ సంబరాలన్నీ అక్కడితో అయిపోతున్నాయి. అతడు చూచి నెంబర్ 2 అతని మీద జాలిపడి. క్రీస్తునందు ప్రేమ వాన్ బిస్బీ ఏమంటాడంటే, కళ్ళు తెరవబడి యేసు చూపు ఉన్నవాడే హృదయాన్ని తెరుస్తాడు. జాలి ఎప్పుడు వస్తుందమ్మా? మీ పిల్లలకు తగిలితే జాలి వస్తుంది. మీ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మీ పిల్లల్ని ఎవరైనా తోశారనుకోండి, వాడు కింద పడ్డాడు అనుకోండి, ఏమొస్తుందండి? కోపం వస్తుంది. మొదట సమరయుడు తన కన్నులను యేసు చూపుతో తెరుచుకున్నాడు. రెండవది సమరయుడు తన హృదయాన్ని తెరిచాడు. 10వ అధ్యాయము బాగా గమనించండి. 10వ అధ్యాయము 34వ వచనం. అతడిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములకు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని చూడడంలో అంత ఎక్కువ ప్రాబ్లం లేదండి. జాలి పడ్డంలోనే నువ్వు గుడ్ సమారిటన్ అవుతావు. జాగ్రత్తగా గమనించండి. బయటికి వెళ్ళి బైబిల్ నేను ఎప్పుడైనా వాక్యం చెప్పాలి అంటే తెలిసిందే ఒక 20 సార్లు చదువుతా. ఈ 20 సార్లు ఎన్నిసార్లు కామాలు ఫుల్ స్టాప్లు ఉన్నాయో చూస్తా. ఆ కామాల దగ్గర నేను నిలబడిపోతా. యేసయ్యని అడుగుతా, ఏం చెప్పమంటావు చెప్పు. వాట్ డూ యూ వాంట్ మీ టు టెల్ టు మై చర్చ్? ఫస్ట్ టాక్ టు మీ. నేనేం చేయాలో చెప్పు. ఈడెందుకు కామా పెట్టావు చెప్పు. ఎందుకు ఈ కామా ఉంది? బైబిల్లో ఈ కామా ఎందుకుంది? బాగా గమనించండి. ఇప్పుడు చెప్తా కామా ఎందుకుందో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అతనిని చూచి, వెన్ యువర్ ఫ్రెండ్ వాస్ ఇన్ ద బెడ్, వెన్ హిస్ వైఫ్, మీకు చెప్తున్నా, నీ సహోదరుడు చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన భార్య వచ్చి ఆయనతో చెప్తుంది, నువ్వు అక్కడే నిలబడ్డావు, ఐసీయూలో ఉంది. ఏమండి డబ్బులు లేవండి, నువ్వు ఆడే ఉన్నావు, నీ పరిస్థితి ఇంతలా ఉంది. బిల్లు విషయం కాదు, ఒక 500 మెడిసిన్ రాశారండి, నా దగ్గర లేదండి అని భార్య వచ్చి ఐసీయూలో ఉన్న భర్తకు చెప్తుంది. నీ మనసు హృదయం తెరవాలి. జాలి పడి, అది కామ ఉంది. గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడన్నా జరిగిందా ఈ ఇన్సిడెంట్? అప్పుడే డ్రా చేసావు ఏటీఎంలో నుంచి 10,000, 500 ఇవ్వడానికి కూడా వెనకాడావు కదా. అందుకే క్రిస్మస్లు వస్తున్నాయి పోతున్నాయి. నెంబర్ 2 అతని మీద జాలిపడి. నెంబర్ 3 దగ్గరగా ఐసీయూ బెడ్ దగ్గరగా పోయి నూనెయు ద్రాక్షారసమును. ఆ దినాల్లో నూనెయు ద్రాక్షారసం, ఈ దినాల్లో మెడిసిన్ యొక్క బిల్లు పే చేయగలిగావా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. పాస్టమ్మ గారు బాలేరు, చాలాసార్లు చెప్పా. పాస్టమ్మ గారు బాలేరు, 31 రోజులు అపోలో హాస్పిటల్లో ఉన్నారు. ఆమె ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఒకసారి అనౌన్స్ చేస్తున్నారు, లిల్లీ గారంట 7,500 బిల్లు ఓవర్డ్యూ ఉందంట. ఆమె కేర్ టేకర్ అంట, ఆమె అటెండెంట్ ఎవరో జైకర్ వచ్చి పే చేయని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ అప్పటికే 3 సార్లు చేశారు. చెవులు మూసుకున్నా, వినలేక. డబ్బులు లేవు నా దగ్గర, ఉన్నదంతా పోయింది. ఎవరికి? అల్లుడికి చెప్పినా, కొడుకు చెప్పినా బాధ అవుతా ఉంది. అడుక్కుందామని పోయా. అనౌన్స్ చేయొద్దు తల్లి, నేను రేపొచ్చి కడతానమ్మా, నా భార్య బాగాలేదమ్మా, చాలా బాగాలేదమ్మా, నేను రేపొచ్చి కడతానమ్మా, 7,500 కదా, రేపొచ్చి కడతానని. ఆమె కూడా పట్టించుకోలే. ఆమె నన్ను అడిగింది, ఏ పేషెంటు, రూమ్ నెంబర్ ఎంత? -304 అని చెప్పిన. 3వ అంతస్తు కిందికి ఉంది అపోలో హాస్పిటల్లో. -304 అండి. ఆమె చూసి, ఎవరో పే చేశారు సార్, 7,500 ఎవరో పే చేశారు సార్.
నేను రాలేదు, ఎవరు పే చేశారన్న. అమ్మ నేను జరిగిన విషయం చెప్తున్నా, బైబిల్ నా ముందు ఉంది. ఎవరో పే చేశారు సార్. నేను ఏం చేయాలో అర్థం కాలే, ఏడుపు వస్తుంది నాకు. ఆడ పక్కన కూర్చుని ఎవడు పే చేశాడు, ఎవరో వచ్చి నా పక్కన కూర్చున్నారు. నేను అనుకున్నా ఈడు కూడా నాలాంటోడే పే చేయకుండా కూర్చున్నాడేమో అని. కొంతసేపటికి ఆయన అంటాడు, శేఖరన్న బాగున్నావా? పక్కన చూసా, ఎప్పుడో సౌత్లో అలాగూడలో 1998-99లో నేను యూత్ డైరెక్టర్ను. అక్కడ యూత్ను చాలా బాగా దేవుని వాక్యంలో నడిపా. అప్పుడు యూత్లో ఉండి వాక్యం విన్నవాడట. వాళ్ళ అమ్మను అపోలో హాస్పిటల్లో చెకింగ్కి వచ్చాడట. అనౌన్స్మెంట్ విన్నాడు, పోయి కట్టేశాడు. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. జాలి పడ్డమంటే అది తల్లి. ఆలోచించండి. ఐ హ్యావ్ ఆస్క్డ్ హిమ్, గివ్ మీ యువర్ నెంబర్. హానెస్ట్గా చెప్తున్నా, ఐ హ్యావ్ ఫర్గాటన్ హిస్ ఫేస్. ఆయన పేరు ఆయన ముఖమే మర్చిపోయాను నేను. 1998 ఏం చేస్తున్నావా అని అడిగా. భుజం మీద కొట్టి అక్కని అడిగినట్టు చెప్పని వెళ్ళిపోయాడు. జాలి పడ్డమదండి. నువ్వు క్రైస్తవుడవు, జాలి పడ్డవా? క్రిస్మస్లు వస్తాయి, క్రిస్మస్లు పోతాయి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సమరయుడు వచ్చాడు, ఆయన మీద జాలి పడ్డాడు. చూడండి ఏం చేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన హృదయము తెలుసుకున్నప్పుడు ఇక్కడ 6 విషయాలు జరిగాయి. జాగ్రత్తగా వినండి. రక్తపు మడుగులో పడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, నెంబర్ 1. నెంబర్ 2 వాడిని చూసి జాలి పడ్డాడు. నెంబర్ 3 తన నూనెను, తన ద్రాక్షారసాన్ని వాని మీద పోసాడు. నెంబర్ 4 వాని గాయాలను కట్టాడు. నెంబర్ 5 తన వాహనము మీద ఎక్కించుకున్నాడు. నెంబర్ 6 హాస్పిటల్, పూటకూళ్ళు అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. నెంబర్ 7 రాత్రంతా వానితో పాటు కూర్చున్నాడు. ఇది జాలిపడ్డాం. ఈ ఉదయకాలం వీఆర్ ఆల్ గోయింగ్ టు హ్యావ్ క్రిస్మస్ అండ్ గాడ్ వాంట్స్ యూ టు మేక్ ఇట్ దిస్ ఏ వెరీ హ్యాపీ బ్లెస్డ్ క్రిస్మస్. రేపు మాది ఫంక్షన్ ఉంది. రేపు మాది క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది దిల్సుఖ్ నగర్లో కదమ్మా. ప్రతిసారి క్రిస్మస్ ప్రోగ్రాంలో మేము కొంతమంది స్త్రీలకు శారీస్ ఇస్తాం. ఇది ఏ సంఘం వారు స్పాన్సర్ చేయరు. మేము 7 మంది ఉన్నాం, 7 పీపుల్, 7 ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. నేను, బిషప్ ధనరాజ్ కోట గారు, బిషప్ తిమోతి గారు, కుమార్ భాస్కర్ గారు, సాల్మోన్ గారు, రాణి ప్రమీల గారు, ఇంకొకతను జోనాథన్ అని పాస్టర్ గారు. మేము ఒక్కొక్కరం 25,000 వేసుకున్నాం. ఆ 25,000 వేసుకున్నది ఎప్పుడు అయిపోయినాయి. ఇంకా చీరలు ఎక్కడి నుంచి తెస్తాం? మినిమం 20 చీరలు, 20 ప్యాంటు షర్ట్స్ బీద వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. నిన్న వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు, నేను సభాముఖంగా చెప్తున్నా, రికార్డు చేస్తున్నారు. సాల్మోన్ అనేవాడు సాల్మోన్ అతను నా ఫ్రెండ్. మొన్న కూడా ఆదివారం వచ్చాడు గుడికి. ఆయన వచ్చి నా పక్కన కూర్చొని, అన్నా ఏం చేద్దామన్నా, జయకరణ ఏం చేద్దాం? నేనన్నా నా దగ్గర లేవు సాల్మోన్, నిజంగా నా దగ్గర లేవు పైసలు, నా దగ్గర లేవు సాల్మోన్. ఉన్నదంతా ఇచ్చా, నేనే 40,000 పెట్టా ఇప్పుడు దాకా, నా దగ్గర లేవు సాల్మోన్. క్రిస్మస్కి బట్టలు కూడా కుట్టించుకోకూడదు అనుకున్నా, ఇదే బాగా చేద్దామన్నా అని కూర్చొని మాట్లాడేటప్పుడు నేనన్నా పక్కన చూసి, ప్రార్థన చేసి సాల్మోన్, ప్రార్థన చేస్తే ఏమవుతుంది జయకరణ అని అన్నాడు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది జయకరణ అని అన్నాడు. మేము కూర్చొని మేము అయిపోతా ఉంది, వీళ్ళది రికార్డింగ్ అయిపోతా ఉంది. సమోసాలు తెచ్చాక బయటికి వెళ్ళాం. నేనే వెళ్ళా సమోసాలు తేవడానికి. సమోసాలు టీ ఆర్డర్ చేసుకొని తీసుకురావడానికి వెళ్ళా. 2 వ్యక్తులు వచ్చి బయట నిలబడ్డారు. మేము సమోసాలు తీసుకొని రిటర్న్ వస్తున్నాం. 2 వ్యక్తులు వచ్చి బయటకు నిలబడి, నిన్నటి రాత్రి మాకు అనిపించిందన్నా, రెగ్యులర్గా మాతో కలుస్తారు, పేర్లు వద్దులండి, నిన్న రాత్రి మాకు వచ్చిందన్నా, మేము ఒక 20 చీరలు 20 డ్రెస్సులు తెచ్చి రేపు మీకు మార్నింగ్ ఇస్తాము, మీరు ప్యాక్ చేయాలా, మేము ప్యాక్ చేసి చెప్పేయాలా అంటారు. ఆలోచించండి. దేవుని కార్యాలు ఆయన చేసుకుంటాడమ్మా. యాజ్ ఎ పాస్టర్ ఐఎమ్ టెలింగ్, నీవు జాలిపడాలి. నీ జీవితంలో నీవు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడాలి. నేను అన్నాను, ఎందుకు బ్రదర్, ఎవడిచ్చాడు బ్రదర్ అన్నాడు. అన్నా నీకు శారీస్ కావాలా, డీటెయిల్స్ కావాలా అన్నాడు. నోరు మూసుకున్నా. ఈ ఉదయకాలం గమనించండి,
కళ్ళు తెరిచిన వాడు హృదయాలు తెరుస్తాడు. విషపు చూపు నుండి యేసు చూపుకు మారితే ప్రతివాడు నీ స్నేహితుడు, నీ బంధువుడిగా తయారవుతాడమ్మా. విషపు చూపు ఉన్నంత దాకా ఈటలు విసురుతా అంటావు. సౌలు దావీదును చంపాలని విసిరినట్టు. ఏం కాదు తల్లి, దావీదు తప్పించుకుంటాడు, దేవుని బిడ్డ తప్పించుకుంటాడు తల్లి. నీ విషపు చూపు వేరే వాళ్ళ మీద తగలదమ్మా, నీకు తగలదమ్మా. నీ 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 నీలో యేసు చూపున్నంత దాకా తగలదమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. మొదటిది కన్నులు తెరిచాడు, రెండవది హృదయము తెరిచాడు, మూడవది చూడండి గమనించండి 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకుల వాని ఇంటికి పోయి తీసుకొని పోయి వాటిని పరామర్శించు. మరునాడతడు 2 దెనారములు తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో. మూడవది తన గుప్పిలి విప్పాడు. వెన్ ఈస్ ద లాస్ట్ టైం యూ షేర్డ్ యువర్ గుప్పిలి విత్ యువర్ బ్రదర్స్? క్రిస్మస్లో నీ బట్టలు కొనుక్కోవడానికి ఆలోచించావు. ఎవరికైనా ఒక శారీ కడదామని అనిపించిందా? ఈ ఉదయకాలం గుప్పిలి సమరయుడు తన గుప్పిలి అంటే డబ్బు సంచి విప్పాడు. సీసామెల్ పాస్టర్ గారు ఒక పాట రాశాడు. విరిచిన పూలు ధరణికి అందం, విప్పిన గుప్పిలి నరులకు ధన్యం. గట్టిగా బిగిసి పట్టండి. జోబు నీ ఆస్తిని మొత్తం గట్టిగా పట్టుకో తల్లి. నేను చెప్పాగా, నా ఫ్రెండు పోయిన ఆదివారం చెప్పా, ఈరోజు 13th డే అట రమ్మన్నా, నేను రానని చెప్పా. 5 కోట్లు ఉందండి క్యాష్, 5 కోట్లు క్యాష్ ఉంది. ఐఎమ్ టెలింగ్ యూ. జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాడు బ్యాంకులో, ఇక్కడే ఉంటాడు, ఓమ్ని హాస్పిటల్ వెనకలు ఉంటాడు దిల్సుఖ్ నగర్లో. 5 కోట్లు క్యాష్ ఉందట. డయాలసిస్ చేసుకోవడానికి గుప్పిలు ఇప్పలే, భార్య చెప్తుంది. డయాలసిస్కి పైసలు అవుతుందని కార్లో కూర్చున్నాడండి, ఆఫీసులోకి రాలేదు, కార్లో చచ్చిపోయాడు. నా ఏజోడే, 1974 నుంచి మేమందరం క్లాస్మేట్స్. నువ్వు విప్పితే ఆశీర్వదింపబడతావు, బిగబెడితే కుళ్ళిపోతావు, జాగ్రత్త. సమరయుడు తన గుప్పిలి విప్పాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒకనాడు ఒక ప్రెస్ రిపోర్టరు, ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక ప్రెస్ రిపోర్టరు ఇది బెంగాల్లో కల్కటాలో ఉన్న అమ్మగారి దీనికి వెళ్ళాడట, మదర్ తెరీసా మిషన్కి వెళ్ళాడంట, హాస్పిటల్ ఆమె ఉన్న స్థలానికి వెళ్ళాడంట. ఒక భయంకరమైన బెగ్గరు కుష్ఠరోగంతో కప్పు కొడుతున్నాడట. ఆమె వాణ్ణి తన ఒడిలో పండుకోబెట్టుకొని రాత్రి అయినా పాడుతుందంట. అబాయిడ్ విత్ మీ పాట పాడుతుందట అమ్మగారు. రాత్రి అయినా నేడబాయకు, రాత్రిపై చీకటులు కమ్మెను అని పాట పాడుతుందట. సహాయం ఎవరు లేని వారికి సహాయుడై యేసుప్రభు ఉన్నాడని పాట పాడుతుందట. ప్రెస్ రిపోర్టరు లోపలికి వచ్చి వాంతికి చేసుకోవడానికి, ఆ స్మెల్కు వాంతికి చేసుకోవడానికి పోయాడంట. ఆమె మాట్లాడుతూ ఉంటేనే ఆ కుష్ఠరోగి ఆమె ఒడిలోనే చచ్చిపోయాడట. ఆమె కూర్చుంటే ఆమె తొడ మీద పండబెట్టుకుందట వాడిని. జరిగిన విషయం అండి. అప్పుడు ఆమె చనిపోయిన వెంటనే ప్రార్థన చేసిన తర్వాత ప్రెస్ రిపోర్టర్, ఇంకా వాడు అక్కడే పండుకున్నాడంట. ఆ ప్రెస్ రిపోర్టర్ అడిగాడంట, ఇంత భయంకరమైన వాసన గుర్తున్న ఆమెను ఎట్లా పెట్టుకొని మదర్ తెరీసాని పాట పాడుతూ ఉంటే వాడు వచ్చాడు, ఈ కంపు, ఈ భయంకర వాసన నీకు అనిపించడం లేదమ్మా, నాకు వామిట్ వస్తుంది. ఆమె అన్నిందట, ఆమె నవ్వుతూ, నా కళ్ళతో నా ముక్కుతో ఒకసారి వాసన చూడు, నా కళ్ళతో నా ముక్కుతో ఆ చచ్చిపోతున్న వాడిని ఒకసారి చూడు, నాకైతే వాసనే రావడం లేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చాలాసార్లు యేసు కళ్ళతో మనం చూడడంలే, యేసు హృదయంతో మనం పరిస్థితులను అర్థం చేసుకోవడంలే. చాలామంది వారి జీవితంలో విషపు చూపే, మనుషులకు భయపడి సత్యమున్నా అసత్యంగానే యాక్సెప్ట్ చేస్తున్నాం, అది తప్పైనా ఒప్పుగానే యాక్సెప్ట్ చేస్తున్నాం. ధైర్యంగా అసత్యాన్ని మనం ఖండించలేకపోతున్నాం. ఆలోచించండి. ఈ ఉదయకాలం సమరయుడు మంచి సమరయుడుగా అయ్యాడు. ఈ క్రిస్మస్ నీకు ఆశీర్వాదం కావాలి. ఈ క్రిస్మస్ను దేవుడు దీవించాలి.
నూతన సంవత్సరంలో ఇప్పటిదాకా 25లో నీవు పొందలేని, నిన్ను భయపడుస్తున్న అనారోగ్యము నీ చెంత చేరకూడదు. ద సిక్నెస్ ఆఫ్ యువర్ బాడీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు 26 ఇయర్. ఆమేన్. ఆలోచించండి, ఎందుకు నీ పేరు ముందు దేవుడు ఒక్క మాట చేర్చాలని కోరుతున్నాడు. ఈ సమరయుని పేరు ముందు మంచి ఎలా యాడ్ అయిందో, ఈ ఉదయకాలం దేవుడు నీ పేరు ముందు మంచి యాడ్ చేయాలని ఇష్టపడుతున్నాడు. మంచి అనే టైటిల్ నువ్వు పొందాలి అంటే 3 చేయాలి. ఒకటి, నీ కన్నులు తెరవాలి. విషపు కన్నులు కాదు, యేసు కన్నులు. రెండవది, నీ హృదయము తెలాలి, మనుషుల మీద జాలి పెంచుకోవాలి. మూడవది, నీ గుప్పెలు విప్పాలి. ప్రార్థన చేసుకుందామా? క్రిస్మస్ ఈజ్ కమింగ్. యు ఆర్ వెరీ బిజీ ఇన్ యువర్ షాపింగ్. బట్ మంచి బిడ్డగా ఈ క్రిస్మస్ను నువ్వు అనుభవించాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మంచి సమరయుని కథను మా ముందుంచావు. ఆ మంచి సమరయుని వలె మేము కూడా మా జీవితాలలో మంచిని చేసి, జీవితాలలో నీ కొరకై జీవించి, ప్రభువా ఆ మంచి సమరయుని వలె మా కన్నులు విషపు చూపులు కాకుండా యేసు చూపులుగా మార్చి, మా హృదయాలను తెరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయమని, మా జీవితాలను ఆశీర్వదించుమని, విన్న వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా మా జీవితాలను మార్చి సరి అయిన క్రిస్మస్, యేసు ఉన్న క్రిస్మస్ను మేము చేసుకొని, మరి నూతన సంవత్సరంలో ఎలాంటి కష్ట ఇరుకులు అనారోగ్యము లేకుండా ప్రవేశించగలిగిన బ్లెస్సెడ్ న్యూ ఇయర్ను మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి